అక్కడ నేను ఇండిపెండెంట్గా డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. డైరెక్టర్ అవ్వాలి అనుకున్న టైంలో సరే ఇప్పుడు నాన్నగారు ఏమన్నారంటే రామారావు గారితో చేయి నువ్వు అంటే ఆయన చేస్తారో లేదో పెద్ద హీరో కదా ఆయన ఎందుకు చేయరు మన కథ చెబుదాం ఆయనకి వెళ్దారా అని చెప్పేసి తీసుకెళ్ళాడు. అదే 4:30కి 4:30 ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను. కలవాలంటే డైరెక్ట్ గా ఫోన్ చేసి వెళ్తారండి లేకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోతారండి. ఆ రోజుల్లో పెద్దగా అపాయింట్మెంట్స్ అనేది లేవు. సెక్రటరీ అనేవాడు ఉండడు. ఏ ఆర్టిస్ట్ కి పెద్దగా సెక్రటరీ ఉండడు. కలవాలి అంటే డైరెక్ట్ గా నేను ఇదండి, నా పేరు ఇదండి, నేను ఇదండి అని చెప్పుకోవటమే. మరి పర్సనల్ గా మాట్లాడాలంటే పక్కన చుట్టుపక్కల ఎవరు ఉంటారు ఉన్నా కూడా తప్పదండి. బుక్ ఓపెన్ అనమాట. మీరు ఏం చెప్పాలన్నా మన ముందు ఎంత ముందు ఉంటే అంత ముందు మాట్లాడాల్సిందే. ఎప్పుడైనా మరీ ఇది అయితే మాత్రం 1-2 విషయాల్లో జరిగింది అట్లా. ఫాదరు నేను కూర్చున్నప్పుడు ఇంకోళ్ళు ఎవరో పేర్లు నాకు గుర్తులేదు, ఒక నిర్మాత ఇద్దరు కూర్చుని ఉన్నారు అక్కడ. వాళ్ళిద్దరిని బ్రదర్ మీరు కొంచెం బయట కూర్చోండి నేను పిలుస్తాను మిమ్మల్ని అంటే తప్పకుండా సార్ అని వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. సో అట్లాంటి కొన్ని ఒక్కోసారి చెప్తూ ఉంటారు ఆయన.